ఓకే. హాయ్ అండి. నేను మీ ఆర్‌కేని. వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్స్. ఇప్పటి వరకు మనం మెథడ్స్ గురించి చూసుకున్నాము. వేరియబుల్స్ గురించి ఇవన్నీ చూసుకున్నాం. ఆహ్, ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు క్విక్‌గా ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ మనం నోట్‌ప్యాడ్‌లో చేస్తున్నాం. సో, ఇప్పటి నుంచి మనం ఐడీఏని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే. ఐడీఏ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో మెనీ ఐడియాస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే. ఏమేమి ఉన్నాయి? ఎక్లిప్స్, మై ఎక్లిప్స్, నెట్ బీన్స్, ఓకే, ఇంటెలిజే ఐడి, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. మనకి ప్రోగ్రామ్స్ నార్మల్గా చేయటం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, ఇట్లా సెమీకోలన్ ఇవ్వకుండా ఉండటం అనేది ఇది తప్పు అనమాట. అంటే కంపైల్ టైం ఎర్రర్ ఇస్తుంది. కానీ ఇది మీకు ఎప్పుడు తెలిసింది? ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎనీ సింటాక్టికల్ మిస్టేక్స్, ఎప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కంపైల్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడే తెలుస్తుంది. కానీ అదొక్కటే కాదు, కానీ ఐడిఎస్లో ప్రోగ్రామ్ చేసామంటే ఇమ్మీడియట్గా మీరు ఏదైనా కంపైల్ టైం ఎర్రర్ చేస్తే, సింటాక్టికల్కి ఏదైనా మిస్టేక్ చేస్తే ఇమ్మీడియట్గా మనకు అది చూపిస్తుంది. అలా మనకి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే ఐడిలో ప్రోగ్రామ్ రాయటం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే డీబగ్గింగ్ అనేది ఈజీ అవుతుంది. తర్వాత మెయింటెనెన్స్ అంటే ఈజీగా మనం బగ్స్ని ఫిక్స్ చేయొచ్చు. తర్వాత మనకి ఆటో ఇంటెలిజెన్స్ వస్తుంది. లైబ్రరీని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటో పాపులేట్ అవుతుంది కోడ్ రాసేటప్పుడు. ఇలా మనకి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే అడగండి. జస్ట్ ఓపెన్ ద చాట్ జీపీటీ. బెనిఫిట్స్ ఆఫ్, ఓకే, రైటింగ్ ద జావా ప్రోగ్రామ్స్ ఇన్ ఎక్లిప్స్ IDE. కొడితే then you will understand what are the benefits you are see Eclipse offers a comprehensive set of tools and features that streamline the Java development process. ఎడిటర్, డీబగ్గర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి అనమాట. ఇవి చెప్పాను నేను, ఆటో కంప్లీషన్. మనం కోడ్ రాస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా అది పాపులేట్ అయిపోతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్, ఎక్లిప్స్ హైలైట్ సింటాక్స్ అండ్ కంపైలేషన్ ఎర్రర్స్. మనం రాసే కోడే కంపైల్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా మనం దాన్ని కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే ఏదైతే కోడ్ మనం ఐడిలో రాస్తామో అది ఆటో కంపైల్ కోడ్. మనం ప్రత్యేకించి సెపరేట్గా ఎక్స్ప్లిసిట్గా కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏమవుద్దంటే సింపుల్ ఎర్రర్స్ని మనం ఈజీగా అక్కడే డిటెక్ట్ చేసుకొని అక్కడే రిజాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత డీబగ్ చేయొచ్చు. వర్షన్ కంట్రోల్ ఇంటిగ్రేషన్, గిట్తో మనం మన కోడ్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అవి కూడా మనకి ఆర్గనైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని ప్లగిన్స్, ఇప్పుడు మ్యావెన్ కానీ, గ్రాడెల్ కానీ, ఇవన్నీ ప్లగిన్స్ కూడా మనం యాడ్ చేసుకొని మ్యావనైజ్డ్ ప్రాజెక్ట్స్ కానీ, గ్రాడెల్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ బెనిఫిట్స్ అండి. ఎక్లిప్స్ ఏదైనా ఐడి, ఎక్లిప్స్ అనే కాదు, ఎక్లిప్స్ కానీ, మై ఎక్లిప్స్ కానీ, నెట్ బీన్స్, ఇంటెలిజీ ఐడి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ టైం కూడా చాలా తొందరగా, అంటే డెవలప్మెంట్ టైం అనేది తగ్గుతుంది. సో ఎందుకంటే ఆ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. సో మన ఫోకస్ అంతా కూడా మనం లాజిక్ మీద పెట్టవచ్చు అనమాట ఐడిలో ప్రోగ్రామ్స్ చేయటం వల్ల. సో అందుకనే అందరినీ అంటే ఇనీషియల్గా ఒక ఎక్స్పీరియన్స్, బేసిక్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు నార్మల్గా నోట్ ప్యాడ్లో చేయండి. ఒక్కసారి మీకు ఆ క్లారిటీ అదంతా అవగాహన వచ్చిన తర్వాత దెన్ ట్రై టు షిఫ్ట్ స్విచ్ ఫ్రమ్ నోట్ ప్యాడ్ టు లైక్ నార్మల్ బేసిక్ ఎడిటర్స్ టు ఎనీ ఐడి. ఇది ప్రత్యేకించి అంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే. సో ఎక్లిప్స్ అనేది ఓపెన్ సోర్స్. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఓకే. సో ట్రై టు లైక్ మనం ఓపెన్ సోర్స్ అమ్మా, అంటే అపాచీ సాఫ్ట్వేర్. ఎక్లిప్స్ ఎవరిచ్చారు ఐఎమ్ నాట్ షూర్. ఒకసారి ఎక్లిప్స్ మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ ద ఎక్లిప్స్ ఫ్రమ్ www.eclipse.org. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మనం యూ కెన్ స్టార్ట్ ఇన్స్టాల్ అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో దెన్ ఆటోమేటిక్గా మనకు ఒక ఫైల్ వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంది అనుకుంటా ఆల్రెడీ నా దాంట్లో. ఐఎమ్ నాట్ షూర్, లెట్ మీ చెక్ ఇట్. ఇక్కడికి వస్తుంది. ఇది చూడండి, కొరియా సర్వర్ అంట. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ అంటుంది. యా, అబో 17 మినిట్స్ 16 మినిట్సా? ఓకే. ఆల్రెడీ నాకు ఈ ఫైల్ ఉంది, నేను చూపిస్తాను. ఆ, ఈ డ్రైవ్ సాఫ్ట్వేర్స్లో నేను ఆల్రెడీ ఉంచాను. ఇదిగోండి ఎలా చూపిస్తుంది. ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ జేఆర్ఈ, ఇది ఒకసారి డబుల్ క్లిక్ చేసి జస్ట్ ఏం లేదు, మనం జేడీకేని ఎలా ఇన్స్టాల్ చేసామో అలానే అనమాట. క్లిక్ ఆన్ ద రన్.
ఎక్లిప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని మనం ప్రోగ్రామ్స్ చేయడం దాంట్లో చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు చూపించిన అన్ని బెనిఫిట్స్ మనం యూటిలైజ్ చేసుకోగలం. ఓకే, సో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇలా వస్తుంది కదా, మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ అప్లికేషన్స్. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఓన్లీ కోర్ జావా అప్లికేషన్సే చేయగలరు. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే అడ్వాన్స్ జావా అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయగలం అనమాట. అందుకనే నా సజెషన్ ఏంటంటే సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ, ఇంకా మనం ఇన్స్టాల్ చేసుకోవటమే. నేను ఆల్రెడీ ఇక్కడ ఎందుకు ఇన్స్టాల్ అనేది ఎనేబుల్ కాలేదంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. మీరు ఇప్పుడు ఇది ఈ లొకేషన్ మారిస్తే ఇది ఇన్స్టాల్ అనేది ఎనేబుల్ అవుతుంది, బట్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు ఇన్స్టాల్ చేయడం. మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను చూడండి. సి డ్రైవ్లో ఎక్లిప్స్, ఇది ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ ఫోల్డర్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ ఫోల్డర్. ఇక్కడికి వచ్చి మీరు దీన్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇది అప్లికేషన్, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది ఎక్లిప్స్. ఓకే, డబుల్ క్లిక్ చేయండి. కావాలంటే మీరు దీన్ని షో మోర్ ఆప్షన్స్కి వెళ్ళి పిన్ టు టాస్క్ బార్ ఉంటుంది, దాన్ని ప్రత్యేకించి ప్రతిసారి మనం ఇక్కడ అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అంటే నేను ఆల్రెడీ పిన్ చేశాను, అందుకని ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకేనా, మీరు పిన్ చేస్తే ప్రతిసారి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ల్యాప్టాప్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్లిప్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మీరు ఎక్లిప్స్ని ఓపెన్ చేసేటప్పుడు అది ఏమడుగుతుంది అంటే సెలెక్ట్ ఏ డైరెక్టరీ ఆర్ వర్క్ స్పేస్, అంటే మీరు మీ ప్రోగ్రామ్స్ని ఎక్కడ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, పలానా పర్టికులర్ ఫోల్డర్లో సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. అవును సార్. సో నా ఫోల్డర్ ఈ డ్రైవ్లో జావా ఇన్ తెలుగు అని ఉంది కదా, ఈ డ్రైవ్లో ఏదో ఫోల్డర్ ఇచ్చాను కదా నేను, జావా ఇన్ తెలుగు అని, ఇది కనిపించట్లే. ఈ డ్రైవ్లో ఇది అనమాట, జావా ఇన్ తెలుగు అని ఇచ్చాను, ఇదే. ఇలా సెలెక్ట్ చేసుకో, అంటే ఇప్పుడు నుంచి నేను ఎక్లిప్స్లో ఏ ప్రోగ్రామ్స్ మనకు సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ సేవ్ అవుతాయి అనమాట. ఓకే, క్లిక్ ఆన్ ద లాంచ్. అలా మనం ఒక ప్రత్యేకంగా ఒక డైరెక్టరీ కానీ ఒక వర్క్ స్పేస్ కానీ మనం చూజ్ చేసుకొని ఆ లాంచ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ఓపెన్ అవుతుంది అనమాట, ఎక్లిప్స్ ఆ వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ వర్క్ స్పేస్లో మనం ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయొచ్చు. చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఇట్ మే టేక్ సమ్ టైమ్, కొంచెం టైం తీసుకుంటుంది ఇనీషియల్గా, బట్ ఒక్కసారి లోడ్ అయిపోయిన తర్వాత అన్నీ కావాల్సిన ఫైల్స్ అన్నీ మనకు ప్రతిసారి అంత టైం పట్టదు. ఓకే, ఇది ఇంకా ఓపెన్ అవుతుంది. ఓకే, స్టార్టింగ్ ఎక్లిప్స్ ఐడి. మనకి ఎక్లిప్స్లో ప్రోగ్రామ్స్ రాయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం డీబగ్ చేసుకోవచ్చు, కంపైల్ టైమ్ ఎర్రర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దాన్ని రిజాల్వ్ చేయొచ్చు, ఆటో ఇంటెలిజెన్స్ అవన్నీ. ఇప్పుడు వెల్కమ్ పేజ్ ఇలా వస్తుంది కదా, మీరు క్లోజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం, హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఎలా రాస్తారు, డైరెక్ట్గా క్లాస్ని డిఫైన్ చేస్తానా ఎక్లిప్స్లో అని, నార్మల్ ఎడిటర్లు ఇక్కడికి వచ్చి క్లాస్ డిఫైన్ చేసినట్టు ఇలా కుదరదు. ఎక్లిప్స్లో చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఫైల్ మీద క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ప్రాజెక్ట్ అని ఉంటుంది, ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఏ ప్రాజెక్ట్, జావా ప్రాజెక్టా, నార్మల్ జనరల్ ప్రాజెక్టా, జావా డబ్ల్యూనా, వెబ్ ప్రాజెక్టా, ఏ ప్రాజెక్టో మీరు సెలెక్ట్ చేయాలి. సార్ జావా ప్రాజెక్ట్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏమని ఇవ్వాలి, ఏదైనా ఇవ్వచ్చు ప్రాజెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ జావా ప్రోగ్రామ్స్ ఆర్ కోర్ జావా యాప్స్, కోర్ జావా ఎగ్జాంపుల్స్, కోర్ జావా అని ఇచ్చేయండి, కోర్ జావా అని ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మాడ్యూల్ ఇన్ఫో అని బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంది కదా, దీన్ని అన్చెక్ చేయండి, మనకి మాడ్యూల్స్ ఏమీ వద్దు ఇప్పుడు. ఓకే, సో మాడ్యూల్స్ అనేది సెపరేట్ కాన్సెప్ట్, దీన్ని అన్చెక్ చేయండి. ఓకే, సో అన్చెక్ చేసి క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఓకే, సో తర్వాత క్లిక్ ఆన్ ద ఫినిష్, అంతే. ఇక్కడ ఓపెన్ పర్స్పెక్టివ్ వస్తుంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే ఈసారి నుంచి ఫైల్ న్యూ అని కొట్టంలోనే ఇక్కడే జావా ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ జావాని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకనే నేను కొట్టాను కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, కోర్ జావా అనేది నా ప్రాజెక్ట్. సో వీటిలో 2 ఫోల్డర్లు ఉన్నాయి, ఒకటి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ, ఇంకోటి ఎస్ఆర్సి. ఇప్పుడు నేను డిఫైన్ చేసే క్లాసెస్ అన్నీ కూడా ఎస్ఆర్సిలోనే రాయాలి, ఎస్ఆర్సిలో పెట్టాలి, అది రూల్ అనమాట. క్వశ్చన్ చేయొద్దు రూల్ని. ఓకే, ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ చేసి న్యూ కొట్టి క్లాస్ మీద డిఫైన్ చేయండి.
క్లాస్ మీద క్లిక్ చేయండి. అంటే మీరు క్లాస్ ఇవ్వాలి. ఇప్పుడు ప్యాకేజ్ ఏమి వద్దు. ఇప్పుడు వరకు అయితే ప్యాకేజ్ నేనేమి ఇవ్వట్లేదు. బై డిఫాల్ట్‌గా ప్యాకేజ్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్‌ని ప్యాకేజ్ నేమ్ కింద తీసుకుంటుంది. కావాలని నేను డిలీట్ చేసేదాన్ని. మీరిక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు చూడండి ఇగో రైట్ క్లిక్ ఆన్ ద ఎస్ఆర్‌సి, క్లిక్ ఆన్ ద న్యూ, డిఫైన్ ద క్లాస్. ఇక్కడ ప్యాకేజ్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్ కింద బై డిఫాల్ట్‌గా తీసుకుంది. బట్ నేను తీసేస్తున్నాను. అవసరం లేదు. నేను ప్యాకేజ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. క్లాస్ నేమ్ నేను ఏమిద్దాం అనుకుంటున్నానంటే టెస్ట్1 అని ఇస్తాను. ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. టెస్ట్1 అని ఇచ్చాను. ఓకే. ఇంక్రీజ్ చేయడానికి ఫాంట్ కంట్రోల్ ప్లస్ అండి. కంట్రోల్ ప్లస్ అని కొడితే ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. కంట్రోల్ మైనస్ అంటే డిక్రీజ్ అవుతా ఉంటది. మీకు ఎంత లెవెల్ కావాలో దాన్ని సెట్ చేసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. డిఫైన్ ద మెయిన్ మెథడ్ చూసారా? కంట్రోల్ స్పేస్ కొట్టానండి ఇక్కడ. నేను ఇవన్నీ బెనిఫిట్సే. మీరు ప్రత్యేకించి పబ్లిక్ తర్వాత సరే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్‌లో ఎస్ క్యాపిటల్ రాశాను. వాయిడ్ మెయిన్ టేక్ ఎస్ స్మాల్ రాశాను అనుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తది. ఇక చూడండి. ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ అని చెప్తుంది మనకది. మనం ఏం చేద్దాం ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేసుకోవడమే. కరెక్ట్ చేసుకుంటే ఎర్రర్స్ పోయినాయి. ఒకవేళ కరెక్ట్ చేయలేదనుకోండి ఇమ్మీడియేట్‌గా మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి ఇంటూ మార్క్‌లో. ఇలాంటివన్నీ బెనిఫిట్స్ అనమాట. ఓకే. సో మళ్ళీ మీరు సెపరేట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అనుకోండి. కంట్రోల్ స్పేస్ కొడితే వచ్చేసింది చూడండి. ఎస్వైఎస్ టీతో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కూడా అన్ని లైబ్రరీలో ఏమైతే ఉన్నాయో ఆ క్లాస్ అన్ని ఆటో పాపులేట్ అయిపోతాయి అనమాట. ఇదంతా కూడా బెనిఫిట్స్. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ వెల్కమ్ టు జావా సెషన్స్ ఇన్ తెలుగు. వెల్కమ్ టు జావా సెషన్స్ ఇన్ తెలుగు. సేవ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెమీకోలన్ తీసేసాను అనుకోండి. అది కూడా ఎర్రరే. సింటాక్టికల్ ఎర్రర్. ఇమీడియట్‌గా మనకు చూపిస్తది. అలా ప్రతి చిన్న విషయానికి కూడా ప్రతి చిన్న మిస్టేక్‌ని కూడా అది ఈజీగా ఫైండ్ ఔట్ చేసి మనకి ఎంబటనే చెప్తది. సో దానివల్ల మనకి టైం వేస్ట్ అవ్వదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ మనం ప్రత్యేకించి కంపైల్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్‌ప్లిసిట్‌గా. మీరు కోడ్ రాసేటప్పుడే అది కంపైల్ అవుతా ఉంటదనమాట. ఓకే. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను సరే సార్ మీరు కంపైల్ చేయాల్సిన అవసరం లేదన్నారు. మరి ఏం చేయాలి? రన్ చేయడమే డైరెక్ట్‌గా. ఎలా రన్ చేయాలి? ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. రన్ యాజ్ జావా అప్లికేషన్ అనండి. అంతే మనకు అవుట్‌పుట్ వచ్చింది కదా! వెల్కమ్ టు జావా సెషన్స్ ఇన్ తెలుగు. ఓకే. ఇలా కాకుండా డైరెక్ట్‌గా ఈ బటన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. ఈ బటన్ మీద స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసినా గాని రన్ అయిపోద్ది. మనకి అవుట్‌పుట్ వచ్చేస్తది. వెల్కమ్ టు జావా సెషన్స్ ఇన్ తెలుగు. మనం సెపరేట్‌గా ఇంతకుముందు చేసినట్టు జావా సి స్పేస్ టెస్ట్1 డాట్ జావా మళ్ళీ జావా స్పేస్ టెస్ట్1 ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనమాట. కోడ్‌ని మనం కోడ్‌ని ఎక్లిప్స్‌లో ఐడీఈలో డెవలప్ చేయటం వల్ల ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్. కావాలంటే మీరు డీబగ్ చేయొచ్చు. డీబగ్‌కి నేను సెపరేట్‌గా ఒక కాన్సెప్ట్ చెప్తాను. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనమాట. మనకి ఏ చిన్న ఇష్యూ వచ్చినా గాని ఇమ్మీడియేట్‌గా మనకు తెలుస్తదనమాట. సో ఇప్పుడు అది నేను ఎక్లిప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాను. ఇట్లా మనం ఇప్పుడు ఈసారి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాస్ కావాలనుకోండి. అండర్ ఎస్ఆర్‌సి రాయొచ్చు. లేదంటే అండర్ డిఫాల్ట్ ప్యాకేజ్ మీద కూడా ఎందుకంటే నేనేం సెపరేట్ ప్యాకేజ్ పేరు ఇవ్వలేదు కదా! డిఫాల్ట్ ప్యాకేజ్‌కొచ్చి ఇంకో క్లాస్‌ని డిఫైన్ చేసుకోండి. టెస్ట్2 అనండి. ఓకే. టెస్ట్2 అనండి. ఏదైనా అనొచ్చు. ఓకే. టెస్ట్2 అని ఇచ్చారు. ఇలా మనకి ఎన్ని క్లాసులైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ డిఫాల్ట్ ప్యాకేజ్‌లో. లేదు సార్ నాకు ప్యాకేజ్ నేమ్ కావాలి. ఐ వాంట్ టు కీప్ నేను నా క్లాసెస్ అన్నీ కూడా నా సెపరేట్ ప్యాకేజ్‌లో పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు ప్యాకేజ్ నేమ్ ఇచ్చి. సో ఆ ప్యాకేజ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్దామని యాస్ ఆఫ్ నౌ నేను ఆ ప్యాకేజ్ నేమ్ ఇవ్వకుండా అన్ని క్లాసెస్‌ని డిఫాల్ట్ ప్యాకేజ్‌లో పెడుతున్నాను. ఓకే. సో అదనమాట. సో ఇలా మనం ఒక జావా ప్రాజెక్ట్‌ని ఎక్లిప్స్‌లో క్రియేట్ చేసి ఇలా మనకు కావాల్సిన క్లాసెస్‌ని డిఫైన్ చేసి రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ కూడా అంటే ఎక్లిప్స్‌ని వాడి ఎలా జావా ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలి అనేది చెప్పాను. దీంతో పాటు నేను ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తాను. అదే ఏంటంటే ఇన్‌స్టెన్స్ వర్సెస్ నాన్ స్టాటిక్. అంటే స్టాటిక్ వర్సెస్ నాన్ స్టాటిక్ ఆర్ ఇన్‌స్టెన్స్ అని కూడా అనొచ్చు. ఏంటి ఇన్‌స్టెన్స్, నాన్ స్టాటిక్ ఏం చెప్తున్నారు మీరు నాకేం అర్థం కావట్లేదంటే, నేను ఆల్రెడీ మీకు ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాను? ఇన్‌స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ అన్నాను కదా! ఇన్‌స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. ఇన్‌స్టెన్స్ అంటే ఏంటన్నాను? క్రియేటింగ్ ద మెమరీ ఫర్ ఓకే. క్రియేటింగ్ ద మెమరీ ఫర్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇన్‌సైడ్ ద క్లాస్ అని చెప్పాను. సో, మెమరీ అనేది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో, మెమరీ అనేది అన్ని వేరియబుల్స్‌కి, అన్ని మెథడ్స్‌కి క్రియేట్ అవ్వదు. ఓకే. అంటే ఐ మీన్ టు సే నేనేం చెప్తున్నానంటే, కొన్ని ప్రాపర్టీస్‌కి మెమరీ క్రియేట్ అవ్వటానికి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా కాలేజ్ ఉందండి. నా కాలేజ్ ఉందనుకోండి. నా కాలేజ్‌లో ఒక 1000 మంది చదువుతున్నారు. 1000 మంది దే ఆర్ డూయింగ్ దేర్ డిగ్రీ. ఇప్పుడు 1000 మందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రికార్డ్ ఉంటది. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ నంబరు, వాళ్ళ నేము, వాళ్ళ ఫోను నంబరు, వాళ్ళ అడ్రెస్సు, వాళ్ళ మార్క్స్ లిస్ట్ అన్నీ, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రికార్డ్ ఉంటది. ఆ రికార్డ్‌లో వాళ్ళ డీటెయిల్స్ స్టోర్ చేస్తాం. అంటే 1000 మందికి నేను ఎన్ని రికార్డులు మెయింటైన్ చేయాలి? ఎన్ని ఆబ్జెక్ట్స్‌ని మెయింటైన్ చేయాలి? వాళ్ళ డేటాను స్టోర్ చేయాలి అంటే 1000 ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేయాలి. 1000 ఆబ్జెక్ట్స్‌ని నేను క్రియేట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఆబ్జెక్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంటి? ఈ 1000 మెంబర్స్ గూడా ఒకటే కాలేజీలో చదువుతున్నారు. అంటే ఈ 1000 మెంబర్స్‌కి గూడా కాలేజ్ నేమ్ ఏంటి? కాలేజ్ నేమ్ ఒక్కటే. కాలేజ్ నేమ్ సేమ్. ఈ 1000 మెంబర్స్‌కి వాళ్ళ నేము, వాళ్ళ ఫోను నంబరు, వాళ్ళ మార్క్స్ ఇవన్నీ గూడా డిఫరెంట్. కానీ సేమ్ ఏంటి? సేమ్ ఏంటంటే కాలేజ్ నేమ్ అనేది సేమ్. మరి సేమ్ అయినప్పుడు ఎందుకు 1000 సార్లు మనం మెమరీని క్రియేట్ జేయాలి? ఒక్కసారే మెమరీ క్రియేట్ అయితే, ఆ ఒక్కసారి క్రియేట్ అయిన మెమరీని ఈ 1000 మెంబర్స్ గూడా యూజ్ జేసుకోవచ్చు గదా! ఆ! అలా ఒక్కసారే మెమరీ క్రియేట్ అవ్వాలి అంటే, ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రతిసారి మెమరీ క్రియేట్ అవ్వకుండా, ఒక్కసారే మెమరీ క్రియేట్ అవ్వాలి అంటే, దా ఆ ప్రాపర్టీని మీరు స్టాటిక్‌గా డిక్లేర్ చేయాలి. స్టాటిక్ అనేది ఒక జావా రిజర్వ్డ్ కీవర్డ్. ఇప్పుడు స్టాటిక్‌ని ఈ వేరియబుల్‌కి అప్లై చేశారనుకోండి, ఇది స్టాటిక్ వేరియబుల్. అదే మాదిరిగా స్టాటిక్‌ని మెథడ్‌కి డిఫైన్ చేశారనుకోండి, ఇది స్టాటిక్ మెథడ్. వేరియబుల్‌కి అప్లై చేయొచ్చు స్టాటిక్ అనే కీవర్డ్‌ని, మెథడ్‌కి గూడా అప్లై చేయొచ్చు. మెథడ్‌కి అప్లై చేస్తే స్టాటిక్ మెథడు, వేరియబుల్‌కి అప్లై చేస్తే స్టాటిక్ వేరియబుల్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఓకే. ఫైనల్‌గా మీకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు స్టాటిక్‌కెళ్ళాలి, ఎప్పుడు నాన్ స్టాటిక్‌కెళ్ళాలి. ఇన్‌స్టెన్స్ అని గూడా అనొచ్చు నాన్ స్టాటిక్‌ని. ఇన్‌స్టెన్స్ అంటే మీరు 100 ఆబ్జెక్ట్‌లు క్రియేట్ చేస్తే 100 సార్లు మెమరీ క్రియేట్ అవుద్ది. కానీ మీరు ప్రాపర్టీని స్టాటిక్‌గా డిఫైన్ చేశారంటే ఇర్రెస్పెక్టివ్ అంటే ఆబ్జెక్ట్స్ ఎన్ని సార్లు క్రియేట్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకు? మీరు స్టాటిక్‌గా డిఫైన్ చేశారు కాబట్టి దానికి మెమరీ ఒక్కసారే క్రియేట్ అవుతది. ఆ క్రియేట్ అయిన మెమరీని 100 ఆబ్జెక్ట్స్ గూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఒకటేసారి నేను క్రియేట్ చేయాలి మెమరీని? ఎందుకంటే అది కామన్ ప్రాపర్టీ కాబట్టి. అన్ని ప్రాపర్టీస్‌కి, అన్ని ఆబ్జెక్ట్స్‌కి కామన్ థింగ్. ఇప్పుడు బ్యాంక్‌కెళ్లారు. ఎస్‌బీఐ బ్యాంక్‌కి. ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఎంతమంది కస్టమర్స్ ఉంటారు? లాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఈ లాక్స్ ఆఫ్ కస్టమర్స్‌కి అందరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటా? లేదంటే ప్రతి కస్టమర్‌కి మారుతా ఉంటదా? అందరికీ ఒకటే. ఇప్పుడు హోమ్ లోన్ ఉంది. హోమ్ లోన్ తీసుకున్న ప్రతి ఎస్‌బీఐ కస్టమర్‌కి ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. ఓకే. తర్వాత ఇంక వేరే లోన్ తీసుకుంటే ఆ లోన్‌కి సంబంధించిన కస్టమర్స్ అందరికి ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. అది మారదు. మరి అలాంటప్పుడు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని నాన్ స్టాటిక్‌గా డిఫైన్ చేస్తారా? స్టాటిక్‌గా డిఫైన్ చేస్తారా? స్టాటిక్‌గా డిఫైన్ చేస్తారు. స్టాటిక్‌గా డిఫైన్ చేయటం వల్ల యూజ్ ఏంటి? మెమరీ అనేది ఒకటేసారి క్రియేట్ అవుతది. ఓకే. ఎప్పుడు క్రియేట్ అవుద్ది సార్? మీరేమని చెప్తున్నారు? ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడేమో మెమరీ అనేది ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్‌కి స్టోర్ అవుద్ది. మరి స్టాటిక్ ప్రాపర్టీస్‌కి మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతది? స్టాటిక్ ప్రాపర్టీస్ మెమరీ ఎప్పుడు క్రియేట్ అయిద్దంటే క్లాస్ లోడ్ అవుతది ఫస్ట్. ఓకే. క్లాస్ లోడింగ్ టైమ్‌లో మెమరీ అనేది స్టాటిక్ ప్రాపర్టీస్ క్రియేట్ అవుద్ది. అది గూడా ఒక్కటేసారి జరిగిద్ది. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అన్నమాట. స్టాటిక్‌కి, నాన్ స్టాటిక్‌కి. సో, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బై టేకింగ్ ద స్టూడెంట్ యాస్ మై క్లాస్. స్టూడెంట్ అని పెడతాను. ఇక్కడ టెస్ట్ 2ని ఇప్పుడు నేను ఇక్కడ డిఫాల్ట్ ప్యాకేజ్‌లో ఇంతకుముందు టెస్ట్ 2 అని ఇచ్చాను. కానీ ఇక్కడ క్లాస్ నేమ్‌నేమో స్టూడెంట్ అని ఇచ్చాను. ఈ 2 మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఈ టెస్ట్ 2ని రీనేమ్ గూడా చేయొచ్చు. అంటే రీనేమ్ ఎలా చేస్తారు? రైట్ క్లిక్ కొట్టేసి రీఫాక్టర్ దగ్గరికెళ్లి రీనేమ్ అనండి. ఇప్పుడు ఏమనివ్వాలి? స్టూడెంట్. ఇక్కడ ఇచ్చిన స్టూడెంటే, ఇక్కడ క్లాస్ నేమ్ సేమ్ అయింది కాబట్టి ప్రాబ్లమ్ రాదు. ఓకే. సో, నేనేమని చెప్తున్నాను? ఇంట్ stid ఈక్వల్స్ టు 100. స్ట్రింగ్ st నేమ్ ఈక్వల్స్ టు ఆర్‌కే. ఓకేనా? ఆర్‌కే. తర్వాత స్టాటిక్ స్ట్రింగ్ కాలేజ్ నేమ్ ఈక్వల్స్ టు xyz. సేవ్ దిస్. ఎందుకు స్టాటిక్‌గా డిఫైన్ చేశాను నేను? బికాజ్ కాలేజ్ నేమ్ అనేది సేమా? డిఫరెంటా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి సేమ్. దీనికి నేను సెపరేట్‌గా ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను మెమరీని క్రియేట్ అవ్వాలి అనుకోవట్లేదు. ఒకటేసారి మెమరీ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఈ ప్రాపర్టీకి. ఒకటే అందరూ వాడుకోవాలనుకుంటున్నాను.
సో దానివల్ల ఏంటంటే మెమరీ యూసేజ్ అనేది తగ్గిద్ది, దానివల్ల పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుద్ది. ఇవన్నీ కూడా ఆప్టిమైజింగ్ ద కోడ్ ఆప్టిమైజేషన్ అంటారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి డిస్ప్లే చేద్దాం. పబ్లిక్ వాయిడ్ గెట్ స్టూడెంట్ ఇన్ఫో అని అంటాను. ఒక మెథడ్ని ఎలా అయినా డిఫైన్ చేయొచ్చు కదా. దిస్ ఇస్ ద స్టాండర్డ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ స్టూడెంట్ ఐడి ఈజ్ ప్లస్ వాట్ ఎస్టిఐడి. ఇక్కడ నేను ప్లస్ ఎందుకు వాడానంటే, ఇగో ఎస్టిఐడి అని అంటే ఓన్లీ ఇంటీజర్ టైపు. ఇంత మట్టుకు ఏంటిది, ఇది స్ట్రింగ్ టైపు. స్ట్రింగ్ టైప్ని ఈ ఇంటీజర్ టైప్ని కలపాలి అనుకుంటున్నాను, స్టూడెంట్ ఐడి, అందుకనే ప్లస్ అనేది వాడుతున్నాను. ఇది కన్కాటినేషన్ ఆపరేటర్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ కన్కాటినేషన్ ఆపరేటర్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఈ న్యూమరిక్ వాల్యూస్ మీద ఈ ప్లస్ని అప్లై చేస్తే అది ఏం పెర్ఫామ్ చేస్తుంది, అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు దేని మీద అప్లై చేస్తున్నారు, స్ట్రింగ్ మీద అప్లై చేస్తున్నారు కాబట్టి అది జస్ట్ అపెండ్ చేస్తుంది అంతే. ఓకే, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ ఇంకోటి ఏంటిది, స్టూడెంట్ నేమ్ ఈజ్, అరే ఇది తప్పు వచ్చేసింది, స్టూడెంట్ నేమ్ ఈజ్ ప్లస్ అనే వాడాలి, ఎందుకంటే అది కన్కాటినేషన్ చేసుకుంటున్నాం కాబట్టి. అదే మాదిరిగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ కాలేజ్ నేమ్ ఈజ్, స్టూడెంట్ కాలేజ్ నేమ్ ఈజ్ ప్లస్, ఇక్కడ ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి, స్టూడెంట్ డాట్ కాలేజ్ నేమ్. ఎందుకంటే స్టాటిక్ ప్రాపర్టీస్కి మెమరీ అనేది ఎప్పుడైతే క్లాస్ లోడ్ అవుతుందో అదే టైంలో మెమరీ క్రియేట్ అవుతుంది. అందుకనే ఎక్కడి నుంచైనా, ఈ క్లాస్లో నుంచైనా వేరే క్లాస్లో నుంచైనా, జనరల్గా ఈ క్లాస్లో నుంచి అయితే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ అడ్వైజ్ అండ్ రికమెండేషన్ ఏంటంటే స్టాటిక్ ప్రాపర్టీస్ని ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా క్లాస్ నేమ్ ద్వారానే యాక్సెస్ చేసుకోండి. అది రికమెండేషన్, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే సార్, సో తర్వాత దీన్ని నేను కంపైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కంపైల్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైనా సరే మీరు ఏమైనా సింటాక్టికల్ మిస్టేక్ చేస్తే చూపిస్తుంది, దాన్ని సేవ్ చేస్తే కంపైల్ టైం ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి నథింగ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఎర్రర్స్ హియర్. ఇప్పుడు లాస్ట్కి దీన్ని రన్ చేయగలరా అంటే రన్ చేయలేను, ఎందుకు, మెయిన్ మెథడ్ లేదు, అందుకనే ప్రీవియస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ యాజ్ జావా అప్లికేషన్ రావట్లేదు, ఎందుకంటే మీరు మెయిన్ మెథడ్ డిఫైన్ చేయలేదు కదా స్టూడెంట్ క్లాస్లో. సో ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఓకే అది డిఫైన్ చేశాను. ఇప్పుడు నాకు ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ అంటారు, ఆర్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అంటారు. ఈ కాలేజ్ నేమ్ అనేది ఏంటి, స్టాటిక్ ప్రాపర్టీ అంటారు. ఎందుకు ప్రాపర్టీ అంటే స్టాటిక్ కీవర్డ్ వాడారు కదా, అందుకని ఇట్ ఈస్ ఎ స్టాటిక్ ప్రాపర్టీ. ఎందుకు వాడారు స్టాటిక్ ప్రాపర్టీని, బికాజ్ ఇట్ ఈస్ కామన్. ఓకే, దీనికి ఎందుకు వాడలేదు, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఐడి ప్రతి స్టూడెంట్ నేమ్ సేమ్ ఉండవు. ఓకే, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 100 మందికి 100 స్టూడెంట్ ఐడీలు ఉంటాయి, 100 స్టూడెంట్ నేమ్స్ ఉంటాయి. మళ్ళీ క్వశ్చన్ అయ్యదు, సార్ నా పేరు శ్రీకాంత్ వాడి పేరు శ్రీకాంత్ అనొద్దు. ఓకే, అట్లా అంటే ఎందుకంటే సర్ నేమ్స్ అయినా అట్లీస్ట్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇన్ దాట్ వే ఐఎమ్ టెల్లింగ్, ఓకే, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ స్టూడెంట్ ఐడి, దేర్ ఓన్ స్టూడెంట్ నేమ్, బట్ వాట్ ఈస్ కామన్, ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ద కాలేజ్ నేమ్ ఈజ్ సేమ్. అందుకని ఇక్కడ స్టాటిక్గా డిఫైన్ చేశాను. ఓకే, డిస్ప్లే చేశాను, మెయిన్ మెథడ్ డిఫైన్ చేశాను. ఇవన్నీ కూడా ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ కాబట్టి ఈ మెథడ్ కూడా ఇన్స్టెన్స్ మెథడే, ఎందుకంటే నేను స్టాటిక్ అని పెట్టలేదు కదా, ఇక్కడ స్టాటిక్ అని పెడితే అది కూడా స్టాటిక్ మెథడ్ అవుతుంది. సో ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మెమరీ అనేది క్రియేట్ అవుద్ది. ఎలా, స్టూడెంట్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్, మెమరీ అనేది క్రియేట్ అయింది ఏ దానికి, ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్కి. మరి స్టాటిక్ ప్రాపర్టీకి ఎప్పుడు క్రియేట్ అయింది, ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ అనేది లోడ్ అయ్యేటప్పుడే క్రియేట్ అయిపోతుంది, మనం సపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏ మెథడ్ నేను కాల్ చేయాలి, గెట్ స్టూడెంట్ ఇన్ఫో మెథడ్ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలి, కాల్ గెట్ స్టూడెంట్ ఇన్ఫో, ఓకే, యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్, ఓబీజే డాట్ గెట్ స్టూడెంట్ ఇన్ఫో. అప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ ఎస్ఓపి స్టేట్మెంట్స్ ప్రింట్ అయిపోతుంది. ఇవన్నీ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, దీన్ని క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి, రన్ యాజ్ స్టూడెంట్ ఐడి ఈజ్ 100, స్టూడెంట్ నేమ్ ఈజ్ ఆర్కే, స్టూడెంట్ కాలేజ్ నేమ్ ఈజ్ XYZ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ అనేది కూడా ఒక మెథడే. వాట్ కైండ్ ఆఫ్ మెథడ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టాటిక్ మెథడ్. బై డిఫాల్ట్ మెయిన్ మెథడ్ ఈజ్ వాట్, స్టాటిక్ ఓన్లీ. స్టాటిక్ మెథడ్ నుంచి
మీరు ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ ద్వారానే యాక్సెస్ చేసుకోగలరు. ఆబ్జెక్ట్ నేమ్ ద్వారానే యాక్సెస్ చేసుకోగలరు. ఇవన్నీ స్టాటిక్ వర్సెస్ నాన్ స్టాటిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇన్స్టెన్స్ మెథడ్గా కాకుండా స్టాటిక్ మెథడ్ అన్నాను అనుకోండి, ఎలా స్టాటిక్ మెథడ్గా చేయొచ్చు? స్టాటిక్ అంటాను. మరి అప్పుడు స్టాటిక్ మెథడ్లో ఎప్పుడైతే నేను స్టాటిక్గా డిఫైన్ చేశానో నాకు ఇమ్మీడియట్గా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది? మీరు ఇంతకుముందు నాన్ స్టాటిక్ మెథడ్స్ నుంచి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే స్టాటిక్ పెట్టారో మీరు స్టాటిక్ మెథడ్ నుంచి ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోలేరు. ఇమీడియట్గా మనకు కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. మరి దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? స్టాటిక్ మెథడ్స్ నుంచి నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆబ్జెక్ట్తోనే. ఇక్కడ చూడండి, ఇందాక ఎలా యాక్సెస్ చేసుకున్నాం? ఇది కూడా స్టాటిక్ మెథడే కదా, ఎలా యాక్సెస్ చేసుకున్నాం? ఆబ్జెక్ట్ ద్వారానే కదా. ఇది కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేసుకోవాలి. మరి ఆబ్జెక్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేశారు? ఇక్కడ క్రియేట్ చేశారు. మరి ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎలా వాడుకుంటాం? సరే, వాడుకోవడానికి ట్రై చేద్దాం. ఓబీజే డాట్ అనండి, ఇమ్మీడియట్గా లాగిపెట్టి కొడుతుంది. ఎందుకు? అరే, మీరు డిక్లేర్ చేసిన ఓబీజే ఈ మెయిన్ మెథడ్ వరకే యాక్సెస్ చేసుకోవచ్చు, లోకల్ స్కోప్. మరి ఎలా? దీనికోసం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇప్పుడు కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేయడం కోసం దిస్ అనే కీవర్డ్ వాడతాం. దిస్ అనేది ఒక జావా రిజర్వ్డ్ కీవర్డ్. అదేమి రిప్రజెంట్ చేస్తుంది అంటే కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. అయినా ఎర్రర్ వస్తుందా మనకి? కాంట్ యూజ్ దిస్ ఇన్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్. దిస్ ని స్టాటిక్ కాంటెక్స్ట్లో వాడలేము అని చెప్తుంది. ఓకే, ఎనీ అప్రోచ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయటమే మళ్ళీ. సో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు నేనేం చేస్తా అంటే Ctrl+X, దీన్ని నేను క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేశాను అనుకోండి. క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసి వాడుకోవచ్చో లేదో ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్. ఇప్పుడు obj.stid అంటాను. సేవ్ దిస్. ఏమంటుంది? సరౌండ్ విత్ ట్రై క్రియేట్ న్యూ కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రెఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ ఫీల్డ్. అచ్చా, ఓకే, దీన్ని నేను స్టాటిక్గా పెట్టుకుంటాను. సేవ్ దిస్. ఇప్పుడు ఒక్కసారి మనం రన్ చేసి చూద్దాం. వెన్ ఐ ట్రై టు రన్ దిస్, ఓకే, స్టూడెంట్ ఐడి ఈజ్, స్టూడెంట్ నేమ్ ఈజ్. ఎందుకంటే చెప్తున్నాను, మీకు అర్థం కావాలి, అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు యాజ్ యూజువల్గా బాగానే ఉంది. ఎప్పుడైతే నేను స్టాటిక్ చేశానో నాకు కొంచెం ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్రర్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ వాడలేకపోతున్నాను, ఆ వేరియబుల్ని. అందుకనే నేను ఏం చేశానంటే క్లాస్ లెవెల్లో ఆ ఆబ్జెక్ట్ని స్టాటిక్గా పెట్టుకొని ఆ ఆబ్జెక్ట్ ద్వారా నేను యాక్సెస్ చేసుకోగలిగాను. సో ఇట్లా ఓకే, స్టాటిక్కి నాన్ స్టాటిక్కి డిఫరెన్సెస్ రియల్ టైంలో చేసేటప్పుడు కూడా అది మనకి డిస్క్రిప్షన్లో వస్తుంది. ప్రాపర్టీ కామన్ అయితే స్టాటిక్గా, స్పెసిఫిక్ అయితే ఇన్స్టెన్స్గా డిఫైన్ చేసుకొని ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్కి నేను ఒక 3 times ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, 3 times మెమరీ అనేది ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్కి క్రియేట్ అవుద్ది. ఓకే, స్టాటిక్ ప్రాపర్టీస్కి క్రియేట్ కాదు. స్టాటిక్ ప్రాపర్టీస్కి మెమరీ ఓన్లీ ఒకసారి క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ గమనించండి. నేను ఈ క్లాస్లో ఏం చెప్పానంటే మీకు ఎలా ప్రోగ్రామ్ని ఓకే ఎక్లిప్స్ ఐడిఈలో చేయటం ఎలా నేర్పాను, అదే మాదిరిగా ఇన్స్టెన్స్కి నాన్ స్టాటిక్కి ఎప్పుడు ఆబ్జెక్ట్తో కాల్ చేసుకోవచ్చు, ఎప్పుడు క్లాస్ నేమ్తో వాడాలి, ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్పాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. నేను ఐ విల్ ట్రై టు రిజాల్వ్ యువర్ డౌట్స్. ఓకే, సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.